ఏ హాయ్ వియో సో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ చందు. సో రెబల్ స్టార్ ఫ్యాన్స్కి ఎప్పుడెప్పుడని వెయిట్ చేస్తున్నారు. రాజా సాబ్ టీజర్ అయితే రిలీజ్ అయిపోయింది. సో రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే 16-17 మిలియన్ వ్యూస్ సంపాదించుకోవడం కూడా నిజంగా. సో అయితే నేను ఇప్పుడైతే రాజా సాబ్ సెట్స్లో ఉన్నా. నాతో పాటు ఉన్నారు డిఓపి కార్తిక్ అన్న. సో ఆయనతో మాట్లాడదాం. హలో కార్తిక్ సార్. చందు హాయ్ హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను, చెప్పండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. సో అంటే రాజా సాబ్ లాంటి ఒక పాన్ ఇండియా సినిమాని మాకు అందించారు. అండ్ విజువల్స్ ఈరోజు రిలీజ్ అయిన ఆ టీజర్లో విజువల్స్ అయితే చాలా బాగున్నాయి. సో ఏంటి మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? టీజర్ రిలీజ్ అయిన తర్వాత మీకు ఎలా అనిపించింది ఏంటి? చాలా హ్యాపీ బికాజ్ ఎవ్రీవేర్ ఫ్రమ్ ఆల్ అరౌండ్ హిందీలో కానీ లేదా తమిళ్లో కానీ ఇక్కడ తెలుగులో కానీ అన్ని పాజిటివ్ రెస్పాన్సెస్. సో వీఆర్ ఆల్సో హ్యాపీ. ఓకే. సో ఏంటంటే మామూలుగా రాజా సాబ్ అనగానే ప్రభాస్ గారు అనగానే సెట్లో చాలా సరదాగా ఉంటుంది. అందులో ఫస్ట్ టైం అయినా మారుతి గారు లాంటి డైరెక్టర్తో వర్క్ చేయటం, అందులోనూ హర్రర్ కామెడీ. ఇప్పటి వరకు ప్రభాస్ గారు టచ్ చేయని జోనర్ అది. సో ఏంటి ఆ సెట్లో ఎలా ఉంటారు ఆయన? సో ఏంటి, ఏం చెప్తారు మీరు? ఏంటి ఐ మీన్ సేమ్, హీఈస్ అ వెరీ ఫన్ పర్సన్, హీఈస్ అ వెరీ ఫన్ లవింగ్ పర్సన్. ఆయన టీంలోనే ఎప్పుడు కామెడీ చేస్తూ అలానే ఉంటారు. అండ్ దానిపైన మారుతి గారు, హీఈస్ ఆల్సో నోన్ ఫర్ హిస్ హ్యూమరస్ దిస్ థింగ్. సో వీళ్ళిద్దరు కలిస్తే అంతే, సెట్ ఫుల్ బ్లాస్టే. సమ్ టైమ్స్ కొన్ని సీన్స్లో ఇలా కూడా జరిగి ఉంటాయి. మనం కెమెరా ఆపరేట్ చేస్తూ ఉంటాం, ఆపకుండా లైక్ అనుకోకుండానే అక్కడ సీన్ లో జరుగుతున్న కామెడీ ఫీల్ చేసి నవ్వి కెమెరా షేక్ అయ్యి అలా కూడా సిచ్యువేషన్స్ జరిగినాయి. మళ్ళీ కట్ 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 కెమెరా ఊగుతుంది అంటారు, ఇక్కడ నేను నవ్వుతూ ఉంటా, సారీ వన్ మోర్ అని, అలా కూడా జరిగింది. సో బేసిక్గా మీ అందరికీ తెలుసో లేదో, చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది. అండ్ ప్రభాస్ గారి ఆదిపురుషుకు కూడా మీరే కెమెరామ్యాన్గా వర్క్ చేశారు. సో ఆయన పేరే కార్తిక్ పళని. అండ్ ఆదిపురుష్ తర్వాత మళ్ళీ ప్రభాస్ గారితో రాజా సాబ్ అనమాట. సో ఎనీవే, బ్యాక్ టు బ్యాక్ అంటే మామూలుగా స్టార్ హీరోస్తో కానీ స్టార్ డైరెక్టర్స్తో కానీ బ్యాక్ టు బ్యాక్ పనిచేయటం కొన్నిసార్లు సెట్ అవుతాయి, సెట్ అవ్వవు, వర్కౌట్ కూడా అవ్వవు. బట్ మీకు బ్యాక్ టు బ్యాక్ ఏంటి, ఎలాగా? ఫస్ట్ టైం ప్రభాస్ గారిని చూసినప్పుడు సో ఆయన రిసీవింగ్ ఎలా ఉంది? అంటే ఆదిపురుష్లో కానీ లేకపోతే ఫస్ట్ టైం అప్పుడే కదా కలిసింది? టైం ఆదిపురుష్లోనే ఫస్ట్ కలిసాను. దానికి ముందు కలిసాము. ఎలా అంటే లైక్ ఫస్ట్ నేను తిరుగారి దగ్గర అసిస్టెంట్గా చేశాను. సో జనతా గ్యారేజ్ అండ్ భరత్ అని నేను అదన్నీ యాజ్ అన్ అసిస్టెంట్ అండ్ సెకండ్ యూనిట్ ఆపరేటివ్ అలా చేశాను. సో ఆ టైంలో అప్పుడప్పుడు సాహో షూటింగ్ ఐ థింక్. సో అది అలా ఐ మీన్ పర్సనల్గా కలవకుండా బట్ కలిసాము దీనికి ముందు కూడా. బట్ అఫీషియల్గా వర్క్ కోసం కలిసింది ఫస్ట్ ఆదిపురుష్ సెట్లోనే. సో ఇట్ హ్యాపెండ్ ఇన్ బాంబే. సో అక్కడ ఆయన షూటింగ్కి వచ్చినప్పుడు ఫస్ట్ డైరెక్టర్ ఇంట్రడ్యూస్ చేశారు, హాయ్ దిస్ ఇస్ కార్తిక్ పళని అండ్ హీఈస్ ద డిఓపి అని. అండ్ క్యాజువల్గా మాట్లాడుకున్నారు, లైక్ ఎక్కడి నుంచి, ఓ చెన్నై, ఓకే. ఆయన చాలా బాగా తమిళ్ మాట్లాడతారు. సో తమిళ్లోనే కాన్వర్స్ చేసాం. ఇంకా పడిచింగ, ఐ మీన్ ఎక్కడ చదివారు, ఏది, అన్ని బ్యాక్గ్రౌండ్ అన్ని అడిగి తెలుసుకొని తర్వాత ఇట్ జస్ట్ స్టార్టెడ్ లైక్ దట్. యా. ఓకే. సో బేసిక్గా మాకైతే ప్రభాస్ గారి లుక్స్ చాలా బాగా నచ్చాయి. అంటే బాహుబలి తర్వాత ప్రభాస్ గారు ఆయన లుక్స్ మీద అక్కడక్కడ కొంచెం కామెంట్స్, నెగిటివ్ కామెంట్స్ అనేది ఫేస్ చేశారు. బట్ రాజా సాబ్కి వచ్చేసరికి విత్ కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి ఆయన హెయిర్ స్టైల్ కానీ ఆయన లుక్స్ కానీ ఇవన్నీ కూడా మళ్ళీ మమ్మల్ని వింటేజ్ ప్రభాస్ గారిని చూపించారు. ఓ బుజ్జిగాడు కానీ లేకపోతే ఒక డార్లింగ్ కానీ, ఎలా ఆయన అంత ఈజీగా ఉంటారు, ఏక్ నిరంజన్. సో బేసిక్గా చాలామంది ఏంటంటే ప్రభాస్ గారు అనగానే భారీ కట్అవుట్ అది ఇది అంటారు. కానీ అసలు మై పర్సనల్గా ఆయనలో ఉన్న హ్యూమర్ బీభత్సంగా ఉంటుంది కదా. సో ఏంటి, మీరు ఏం చెప్తారు? సో ఎలా ఉండబోతుంది? టీజర్లో మేము చూసాం కామెడీ. సో ఆయన అమ్మో అమ్మ కాపాడమ్మ తల్లే. సో ఏంటి, ఎలా ఉండబోతుంది, ఏం చెప్తారు? సో అదే టీజర్ వచ్చి ఎలా కట్ చేశారంటే, అదే మూవీలో ఏ ఫ్లేవర్స్ ఉన్నాయో అదన్నీ ఆడియన్స్కి చూపించాలి, వాళ్ళకి ఇదన్నీ ఉంది అని ముందే ఒక గ్లిమ్స్ లా చెప్పాలి అనే ఈ టీజర్ కట్ చేసింది. అండ్ టీజర్లో మీరు ఏ ఎమోషన్స్ చూసారో అదన్నీ ఇంకా 10 times ఉంటుంది మూవీలో. సో ఇప్పుడైనా ప్రభాస్ గారి ఫుడ్ని ఎంజాయ్ చేశారా? సో తిండర్లింగ్ అని చెప్పి ఐ మీన్ ఆదిపురుష్ సెట్లో ఆయన ఇంటికి అక్కడ బాంబేలో ఇక్కడ ఏ ప్లేస్లో స్టే చేశారో, సో మోస్ట్ ఆఫ్ దిస్ టైమ్ అది స్టూడియో దగ్గరనే ఉంటాయి. సో ఆఫ్టర్ షూట్ వి యూస్ టు గో దేర్. ఆయన కుక్ మంచి ఫుడ్ ప్రిపేర్ చేసి పెడతారు, తినడం అది.
ఇక్కడ ఈ సెట్స్ లో కూడా మీకోసం ఏదైనా ఒక స్పెషల్ ఐటమ్ ఏమన్నా చేయించుకొచ్చారా సార్? నా కోసం అని కాదు, ఆయన అక్కడ ఏది చేసినా అన్ని స్పెషల్ ఫుడ్సే ఉంటాయి. అది ఏ నాన్ వెజ్ తీసుకుంటే నాన్ వెజ్ లో ఒక 15-20 వెరైటీస్ ఉంటాయి, వెజిటేరియన్ తీసుకుంటే వెజిటేరియన్ లో అన్ని వెరైటీస్ ఉంటాయి. యాక్చువల్లీ ఆయన తక్కువ తీసుకుంటారు, బట్ మాకే ఎక్కువ సర్వ్ చేసేవాళ్ళు. సో అన్ని ఫుడ్ చాలా బాగుంది. సో ప్రత్యేకంగా ఆయన్ని డిఫరెంట్ ఈ లుక్స్ లో చూపిటానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? అంటే రిఫరెన్స్ కానీ ఏంటి అంటే ఆయనకి చెప్పినప్పుడు సో ఏంటి ఆయన అలా తీసుకున్నారు? ఎందుకంటే చాలా వరకు ఆయన స్లిమ్ అయ్యారు, అంటే కంపేర్ టు మిగతా సినిమాలతో కంపేర్ చేసుకుంటే చాలా వరకు ఆయన ఫిట్ గా కనిపిస్తున్నారు, స్లిమ్ ఉన్నారు. సో ప్రత్యేకంగా దీనికోసం ఆయన చేసిన హార్డ్ వర్క్ ఎలాంటిది అంటే ఏం చెప్తారు? యాజ్ యూ సెడ్, హీ టుక్ కేర్ ఆఫ్ హిమ్సెల్ఫ్. లైక్ ఇప్పుడు మీరు మూవీలో ఎలా చూస్తున్నారో సో అలానే ఆయన సెట్లో కూడా ఉంటారు. లైక్ లుక్ కానీ ఆయన హెయిర్ స్టైల్ అండ్ స్లిమ్గా టోన్డ్గా అలానే ఉండేవారు. సో స్పెషల్గా మనం ఆయన కోసం స్పెషల్గా ఏం చేయలే. హీ లుక్డ్ దాట్ వే. ఆయన అదే అందంగా అదే ఇదితోనే ఉన్నారు. అది ఏం పాడు చేయకుండా అది మనం క్యాప్చర్ చేయాలి, అది మా టాస్క్. సో అది చాలా బాగా చేసామని అనుకుంటున్నాను. అంటే రాజాసాబ్ అనగానే హర్రర్ ఇవన్నీ ఎప్పుడైనా మిడ్ నైట్ టైం ఇవన్నీ షూట్ చేస్తూ ఉంటారు కదా. సో చాలా వింటూ ఉంటాం, కాంచన, చంద్రముఖి ఇలాంటి సినిమాలు చేస్తున్నప్పుడు రియల్ ఇన్సిడెంట్ కూడా కొంచెం మాకు ఒక నెగిటివ్ అనేది ఏదో సో ఎప్పుడైనా సెట్ లో అది ఉందా, లేదా ప్రభాస్ గారు ఉంటే అంత పాజిటివ్ గానే అంటారు? లేదు అలా ఏం లేదు, ఓకే, అన్ని పాజిటివ్. ఆల్ ది బెస్ట్ కార్తిక్ సార్. సో వెయిటింగ్ ఫర్ రాజా సాబ్. అండ్ ఆడియన్స్ కి ఏం చెప్తారు, ప్రభాస్ గారి ఫ్యాన్స్ కి స్పెషల్? సో సేమ్ ఆయన సినిమా మీరు ఎలా రిసీవ్ చేశారో, ఎలా బ్లాక్ బస్టర్ చేశారో, అలాగే ఈ సినిమా కూడా మీరు అదే ప్రేమతో రిసీవ్ చేస్తారని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.